నమస్కారం, మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24న పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం రంపచోడవరం సభా వేదికతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పోలవరం జిల్లా ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో ప్రతి ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోధనా విధానం, విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ప్రతి పాఠం పూర్తిగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతేకాదు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, పరిశుభ్రత వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. సభా ప్రాంగణంలో వేదిక నిర్మాణం, విఐపి ప్రవేశ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గడువులోగా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మరిన్ని తాజా వార్తలు, ఏజెన్సీ ప్రాంత విశేషాలు, పోలవరం జిల్లా అప్డేట్స్ కోసం మన్నెంలో న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.